ఇంతకుముందు మా అధ్యక్షులు మాట్లాడినట్టు కేటీఆర్, హరీష్ రావు మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారు. అదేవిధంగా అవగాహన లేని మాట్లాడి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనేకమైన ఆరోపణలు ఇస్తే ప్రజలు నమ్ముతారు, లేకుంటే ముఖ్యమంత్రి గారిని మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అని అనుకుంటున్నారు కేటీఆర్, హరీష్ రావు. కానీ ప్రజలకు మొత్తం తెలుసు మీ కుటుంబం గురించి. కేటీఆర్, హరీష్ రావు దొర కుటుంబం గురించి, ఈ దొరల గురించి రాష్ట్రం మొత్తం తెలుసు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇయర్లో 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కేటీఆర్ మంత్రిగా, హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు. 10 సంవత్సరాలలో హైదరాబాదు చుట్టూ 30,000 ఎకరాల భూమిని కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ బినాం పేర్ల మీద తీసుకున్నారు. అసలు ఆ 30,000 ఎకరాల భూమి కోసమే ధరణి తీసుకొచ్చాడు కేసీఆర్. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల మీద 8,11,000 కోట్ల అప్పు చేశాడు. 3 లక్షల కోట్లు దోసుకున్నారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంటారు. కేటీఆర్ అంటోడు 40,000 కోట్లతో అమెరికాలో కంపెనీ పెట్టుకున్నాడు. దుబాయ్లో 25,000 కోట్లతో కంపెనీ పెట్టాడు కేటీఆర్ అంటోడు. లండన్లో 30,000 కోట్లతో కంపెనీలు పెట్టుకున్నాడు. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చింది? ఇది ప్రజలకు చెప్పు అని చెప్తున్నాను నేను. ఇది ప్రజలకు చెప్పండి. ఇదే హరీష్ రావు అన్నట్టుడు సింగపూర్లో 25,000 కోట్లతో కంపెనీ పెట్టాడు. ఇప్పటికీ 6 నెలలకు ఒకసారి సింగపూర్ పోయేస్తాడు. ఇది వాస్తవాలు కాకపోతే ఇదే మీడియా ముందర చెప్పుకోనండి. 2014 కన్నా ముందు కేసీఆర్కు, కేటీఆర్కు, హరీష్ రావుకి ఏమున్నది? 2014 కన్నా ముందు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకి ఏముంది? 2014 నుంచి 23 దాకా ఇన్ని లక్షల కోట్లు నీకు ఎట్లొచ్చాయి? కేసీఆర్ 60 ఎకరాల ఫామ్ హౌస్ అక్కడ 600 ఎకరాలు అయింది. హరీష్ రావుకు 100 ఎకరాల ఫామ్ హౌస్, కేటీఆర్కు 100 ఎకరాల ఫామ్ హౌస్, 500 కోట్లతోని 5 అంతస్తుల బిల్లు కట్టాడు అండర్ గ్రౌండ్లో. ఈ డబ్బంతా కేటీఆర్ నీకు ఎక్కడి నుంచి వచ్చిందో అది ప్రజలకు చెప్పు. ఇది ప్రజలకు చెప్పు. నీవు ఆరోపణలు చేసే ముందు మా ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు చేస్తున్నావు కదా, మా ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు చేసే ముందు ఇవన్నిటికీ జవాబు చెప్పు. మా ముఖ్యమంత్రి 2023 డిసెంబర్ 7 తారీఖున ప్రమాణ స్వీకారం చేశాడు. అప్పటి నుండి మా ముఖ్యమంత్రి ఈ ప్రజల కోసం 18 గంటలు పనిచేస్తున్నాడు. 2023 మాట్లాడడం అది నువ్వు గుర్తుపెట్టుకో. మేము మాట్లాడడం మొదలు పెట్టుకుంటే నువ్వు రాష్ట్రంలో తట్టుకోవంటున్నా, నీ కుటుంబం తట్టుకోదంటున్నా. మొత్తం మీ చరిత్ర తెలుసు. మీ చరిత్రను మేము బయటికి తీస్తే మీ రాష్ట్రంలో ఉండరు. మీరు ఇంత అంత కాదు మీరు దోపిడీ చేసింది. అందుకోసమే రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. మీరు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. ఇంకా మీరు ఏదో కలలు కంటున్నారు ఈ రాష్ట్రంలో, మీకు జరగదు. 2029లో కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడు. 2034 దాకా మా గవర్నమెంట్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాడు. ప్రజలలోనే తిరుగుతున్నాడు, ప్రభుత్వ కార్యక్రమాలలోనే తిరుగుతున్నాడు.
ప్రజల గురించే ఆలోచన చేస్తున్నాడు. మరి కేసీఆర్ నువ్వు ఎన్నాడన్నా 10 ఏళ్ళల్లో ప్రజలలో ఎప్పుడన్నా తిరిగావా? దీనికి జవాబు చెప్పండి. కేటీఆర్ హరీష్ రావు అన్నట్టయినా మా ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు, ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. కేటీఆర్ ఒకవేళ మేము మొదలు పెడితే నీకన్నా ఎక్కువ బూతులు మాట్లాడగలుగుతాం, నీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం. ఇవన్నిటికీ నువ్వు జవాబు చెప్పు ప్రజలకు. నువ్వు ఎంత దోపిడీ చేశావో తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలన్నీ ఒకటేనుకొకటి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. నువ్వు ఇచ్చిన హామీలు ఆనాడు ఇంటికో ఉద్యోగం అని చెప్పాడు కేసీఆర్. కేటీఆర్ దీనికి జవాబు నువ్వే చెప్పాలిరా బాబు, ఇది నువ్వే చెప్పాలి. ఇంటికో ఉద్యోగం అన్నాడు. అప్పుడు నేను తెలంగాణ చేసి చైర్మన్గా ఉన్నాను. నేను ఉద్యమం చేసిన ఉన్నా. కేటీఆర్ మరి దీనికి తెలంగాణ ప్రజలకు ఏం చెప్పారు ఆ రోజు? తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అన్నావు, ఇచ్చావా? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, చేశారా? దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు. నిరుపేద దళితులకు ఖచ్చితంగా 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు, ఇచ్చారా? నిరుద్యోగ వృత్తి అన్నావు, ఇచ్చావా? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నావు, చేశావా? మరి ఇవన్నిటికీ నువ్వు జవాబు చెప్పకుండా మా ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి గారు తమ్ముడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి ఇలాంటి లేనిపోని ఆరోపణలు చేసుకుంటా ఉంటే తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఈ దొర కుటుంబాన్ని కేటీఆర్ మీ దొర కుటుంబాన్ని ఎవరు నమ్మే పరిస్థితులు లేరు అని చెప్తున్నా. ఇంకా దొరల రాజ్యం రావాలని చూసుకోవడం అది కలగనే మిగిలిపోతుందా అని చెప్తున్నా. దొరల రాజ్యం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద ఉన్నదని చెప్తున్నా. నువ్వు ఇయ్యలో ఇవన్నిటికీ జవాబు చెప్పకుండా ఇయ్యలో 10 సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమకారులను 1200 మంది బిడ్డలు చనిపోతే 10 సంవత్సరాలు ఒక కుటుంబాన్ని పరిమర్శించిన కేసీఆర్ ఒక కుటుంబాన్ని ఆదుకోలేదు. తెలంగాణ ప్రజల మీద ఉక్కుపాదం మోపిండు. తెలంగాణలో నిరుద్యోగులు యువతలు కావాలని చెప్పి రోడ్డు మీదకి వస్తే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపిండు. తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించాడు, అరెస్టు చేయించాడు. మొన్న ఇందిరా పార్కు దగ్గరికి పోయి విద్యార్థులను వెంబడి పెట్టుకొని ధర్నా నిరసన తెలుపుతున్నాడు. ఇదేంద్రా భయ్, నీవు మంత్రిగా ఉన్నావు, హరీష్ రావు మంత్రిగా ఉన్నాడు, మీ అయ్య ముఖ్యమంత్రి. అప్పుడేమో నిషేధం పెడతారు. మా ముఖ్యమంత్రి గారు నిషేధం ఎత్తి చేసినాక అదే ధర్నా చౌక్లో పోయి ఇదే కేటీఆర్ అంటోడు నిరసన తెలుపుతున్నాడు. అదేంటి? మళ్ళీ విద్యార్థుల కోసం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, కేటీఆర్ మంత్రిగా, హరీష్ రావు మంత్రిగా ఉండి విద్యార్థుల పక్షాన మాట్లాడడం సిగ్గు అనిపిస్తలేదా మీకు? మీ 10 ఏళ్ల పరిపాలనలో 10th క్లాస్ ప్రశ్నపత్రాలు లీకు, ఇంటర్మీడియట్ ప్రశ్నపత్రాలు లీకు, గ్రూప్ 2 ప్రశ్నపత్రాలు లీకు. మొత్తం విద్యార్థుల బతుకులను ఆగం పట్టించారు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయండి అని చెప్పారు. 10 ఏళ్ళు ఇటు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళ టీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళని పంపించి కోర్టులో వేయించి గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఆపారు. ఇది వాస్తవం కాదా? 10 ఏళ్ళు పాపం గ్రూప్ 1 ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం, గ్రామాల నుండి వచ్చి నిరుపేదలు గ్రూప్ 10 ఏళ్ళు గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాయనీయలేదు, వాళ్ళకి పోస్టులు ఇవ్వలేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రూప్ 1 వెంటనే ఎగ్జామ్స్ పెట్టాడు, వాళ్ళు పాస్ అయ్యారు, వెంటనే పోస్టింగ్లు ఇచ్చాడు. వెంటనే 10 ఏళ్ళ కేసీఆర్ చేయని పని మా ముఖ్యమంత్రి గారు వెంటనే పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది గ్రూప్ 1.
పోస్టింగ్లు. ఇది వాస్తవం కాదా? తెలంగాణ దళితుల మీద, గిరిజనుల మీద, ఆదివాసుల మీద, అణగారిన కులాల మీద ఉక్కుపాదం మోపాడు, తప్పుడు కేసులు పెట్టాడు. మరి ఇవన్నీ చూశారు కదా తెలంగాణ ప్రజలంతా. ఇవాళ నువ్వు నీతులు మాట్లాడుతున్నావేంటి నాకు అర్థం కాలే. తెలంగాణ ఉద్యమకారుల మీద కేసులు పెట్టాడు, జర్నలిస్టుల మీద కేసులు పెట్టాడు. ఇది కాదు అని రాసినందుకు మీడియా మీద నిషేధం పెట్టాడు, ఉక్కుపాదం మోపాడు. ఇవన్నీ తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. కేటీఆర్, ఇవాళ నువ్వు మాట్లాడితే తెలంగాణ ప్రజలందరూ నమ్ముతున్నట్టు డ్రామాలాడుతున్నావు. కేటీఆర్ అంటోడు ఇందిరా పార్కు దగ్గర నిరసన చేపి ధర్నా చేస్తే అసలు నవ్వుకుంటున్నారు విద్యార్థులు, ప్రజలు నవ్వుకుంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చౌకలన్నింటినీ నిషేధించాడు. ఇందిరా పార్క్ కూడా నిషేధించాడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చౌకులు నిషేధించిన అన్నిటిని ఎత్తివేశాడు. ప్రజలకు స్వేచ్ఛనిచ్చాడు. ప్రజల అడిగే హక్కు వాళ్ళకు ఉంది, ప్రజలకు ఇచ్చాడు. విద్యార్థులకు, యువతకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు మీకు హక్కు ఉంది. మీరు ధర్నాలు చేసుకోండి, రస్తారోకోలు చేసుకోండి, నిరసనలు నిలపండి. ప్రభుత్వాన్ని అడిగండి మీకేం కావాలో, స్వేచ్ఛనిచ్చాడు. కానీ మీ ప్రభుత్వంలో ఏం చేశారు? 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరు రోడ్డు మీదకి రావద్దు, ధర్నా చౌకులను ఎత్తివేశాడు. మా గౌరవ ముఖ్యమంత్రి మీద కావాలన్న ఉద్దేశం, కావాలన్న అభియోగాలు మోపుతా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు ఆ కుటుంబ సభ్యులను మా ముఖ్యమంత్రి గారు వాళ్ళ తమ్ముడి మీద అభియోగం వస్తూ ఉంటారు. ఒక్కటి నిరూపించమని, 10 సంవత్సరాలల్లా పాపాల పుట్టగా, పాపాల బైరుడుగా పాపాలు చేసి 2.5 సంవత్సరాలు దాటలు చేశారు. అవినీతి 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 అంటూ ఉన్నాం, అభివృద్ధి చేయలేదు అంటూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్నప్పుడు ఏం చేసిందో చెప్పమని అడుగుతాం. ఎంతసేపటికి 6 గ్యారెంటీలు ఇవ్వలేదు, ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు. మరి నువ్వేం చేసావు నాయన 10 సంవత్సరాలు? గుడ్డిగాడిని పండుగోవినావా? బుద్ధి లేని మాటలు తప్ప బుద్ధిన్న మాటలు ఏమైనా ఉన్నాయా? గౌరవ మంత్రిగా నువ్వు 10 ఏళ్ళు పనిచేసావు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ అధికారంలో కూడా మంత్రిగా పనిచేసింది. మరి మీరేం చేసారు? రాష్ట్రంని మిగులు బడ్జెట్తో మీకు అప్పచెప్పితే 8 లక్షల కోట్లు అప్పు చేసి మా ముఖ్యమంత్రి గారికి అప్పచెప్పారు. మరి ఎవరు ముఖ్యమంత్రి అయినా అప్పులు కట్టాలి కదా. అప్పులు కట్టుకుంటూ సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఈనాడు 2.5 సంవత్సరాల్లో గాడిన పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి కావాలని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మీరు ఏం చేసింది? నేను జిల్లా ప్రెసిడెంట్గా చెప్తా ఉన్నా, ఈ జిల్లాలో మీకు చేత కాకపోతే ఆనాడు పడా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఈరోజు పంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో 6,000 ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి గారు. దానితో పాటు విద్య మీద అవగాహనతోని విద్యాశాఖ మంత్రిగా ఉండి మొన్ననే ఈ నియోజకవర్గానికి, మేడ్చల్ నియోజకవర్గానికి 317 కోట్లతోని బిల్డింగ్ స్టార్ట్ అవుతా ఉంది. ఇంటిగ్రేటెడ్ 200 కోట్లు 22 ఎకరాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతా ఉన్నాం. దాదాపు 700-800 కోట్లతోని జోహార్ నగర్ నుంచి గట్కేసర్ వరకు ఒక రోడ్డు, గట్కేసర్ నుంచి కీసరకు ఒక రోడ్డు, కీసర్ నుంచి మూర్తితపల్లి ఒక రోడ్డు, ఇట్లా
1000 కోట్లతోని రోడ్లు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీకు కాని రాకపోతే మేమేం చెప్తాం? మీ ప్రభుత్వం ఆ రోజు దత్తత తీసుకున్నటువంటి విలేజ్లు, గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దత్తత తీసుకున్నట్టు విలేజ్లో ఒక ఇల్లు ఇచ్చిన పాపాలు లేదు. ఇప్పుడు రండి మీరు చేసిన సీట్లు అత్యంగానే వస్తాయి. ఇక మిగతా కార్యక్రమాలు గట్కేసర్లో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఇల్లు కట్టి పెడితే, బిల్డింగ్ కట్టి పెడితే గురుకుల పాఠశాలలో 5 సంవత్సరాలు మంత్రిగా మల్లారెడ్డి ఉండి కంప్లీట్ చేసిన పాపాన పోలే. మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాక 1,50 లక్షలు కంప్లీట్ చేసినాం. అట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మీద మీరు మాట్లాడుతూ ఉన్నాం. అది దోషిండు, ఇది దోషిండు, కన్ను కానొస్తలేవు. నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి సికింద్రాబాద్ నుంచి షామీర్పేట వరకు ఔటర్ రింగ్ రోడ్ వరకు రావాలంటే ఎన్ని ఇబ్బందులు ఉండే. ఈరోజు అదే మా ముఖ్యమంత్రి గారు ఆర్మీ వాళ్ళకు స్థలం ఇచ్చి దాన్ని సెట్ బ్యాక్ చేసి ఒక్క తూముకుంట విలేజ్లో 700 కోట్ల రూపాయలు ఇచ్చినవే. నీకు ఎక్కడన్నా కన్ను కానొస్తలేవా? ఆ రోజు నీకు ఎందుకు చేదగాలి? నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నీ ఫామ్ హౌస్ పోనికి ఇదే రోడ్డు కదా. ఒక్క మున్సిపాలిటీ ఒక్క రహదారికి కంపెన్సేషన్, అది బిల్డింగ్ రోడ్డు కాదు చేయడానికి, కంపెన్సేషన్ ఇస్తే ₹1,00,000 గజం చొప్పున 750 కోట్ల రూపాయలు ఆ ఇంటి కూలిపోయిన వాళ్ళకి ఇచ్చినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి. ప్రజలకు పనిచేస్తలేడు కనుక వాళ్ళ పార్టీ తీసుకోవాలి. అధికారంలో జీతాలు తీసుకుంటున్నాడు కనుక వాళ్ళ కేటీఆర్ తీసుకోవాలి. ప్రతి కార్యక్రమంలో మేము కాంగ్రెస్ వాళ్ళం అనుకుంటే నువ్వేం చేస్తున్నావు? అందుకనే చెప్తున్నాం, మల్లారెడ్డి ఆస్తులు పెట్టుకొని నువ్వు అడ్డగా మార్చుకున్నటువంటి దొంగ ఓట్ల ద్వారా గెలిచినావని చెప్తా ఉన్నాం. ఇలా 2 లక్షల ఓట్లు ఎందుకు పోయినాయి? ఈ కాన్స్టిట్యూన్సీలో 7 వచ్చినాయి 2 లక్షల ఓట్లు. మేము రాసుకున్న ఓట్లు కావే, నువ్వు రాసుకున్న ఓట్లు, నువ్వు తెచ్చుకున్నటువంటి ఓట్లు. అందుకనే ఒక్కనాడన్నా ముఖం ఉందా మల్లారెడ్డి కానీ టీఆర్ఎస్ వాళ్ళకి కానీ? ఎక్కడన్నా ఎలక్షన్లలో ఓట్లు అడిగినావు కానీ మొన్న 40 రోజులు బిఎల్ఏలు పనిచేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు పనిచేస్తుంటే ఒక్క రోజన్నా మీ కళ్ళ కానొచ్చినా? వాళ్ళు మల్లారెడ్డి కానొచ్చిందా? మల్లారెడ్డి కొడుకు కానొచ్చిందా? మళ్ళీ ఎన్నికలు రాగానే వస్తారు. అందుకనే చెప్తున్న కేసీఆర్, అటువంటి దొంగలను పెట్టుకోకు, ప్రజాప్రతినిధిగా పనిచేసే వాళ్ళని పెట్టుకోమని చెప్తా ఉన్నాం. ఓడినా గెలిచినా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో మేము చేస్తున్నాం పని. ఓడిపోయినప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చేటువంటి నిధులు, ఇచ్చేటువంటి నిధులు నీకు చేతనైంది లేదు చెప్తలేదు. మా రేవంత్ రెడ్డి పేరు చెప్తే ఏడన్ని కిరీటం తప్పుతుందో అని చెప్పి నువ్వు రావట్లేదు. కనుక మేము ముంగటుండి, మా నాయకులందరూ ముంగటుండి ఆ ప్రజలకు అవి చేరవేస్తూ ఉన్నాం తప్ప మాకేం గవర్నమెంట్ జీతం ఇవ్వట్లేదు, మాకేం అధికార కుర్చీ రాలేదు. ఒక్క రోజన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే నా ఎంఆర్ఓ దగ్గరికి వచ్చో, ఆ జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరికి వచ్చో పలానా పాని కావాలని అడగట్లేదు. కనుక నేను ఒక్కటే కొడుతా ఉన్నా, మల్లారెడ్డి ఏదన్నా ఒకటి చూసుకో. అక్కడ ఉంటావా ఇక్కడ ఉంటావా? అక్కడ ఇక్కడ కాకపోతే మధ్యలో సెకండ్ లెక్క నువ్వే ఉంటావు. ఎక్కడనో ఒకటి తెలుసుకోమని కూడా నేను చెప్తా ఉన్నా మల్లారెడ్డి.